మీడియా మిత్రులు సహకరించాలి దయచేసి. మీడియా మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ వందనాలు. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు 21 మార్చి 2016 నుండి 9 ఏప్రిల్ 2016 వరకు నిర్వహించడం జరిగింది. స్పాట్ వాల్యుయేషన్ను 9th ఏప్రిల్ 2016 నుండి 22 ఏప్రిల్ 2016 వరకు పూర్తి చేశాం. రాష్ట్రంలో రెగ్యులర్ మరియు ప్రైవేట్ విద్యార్థులు మొత్తం కలుపుకొని 5,55,265 మంది విద్యార్థులు 2016 పరీక్షలకు హాజరైనారు. రెగ్యులర్ విద్యార్థులలో దీంట్లో మొత్తము 5,55,265 విద్యార్థులలో 5,19,494 మంది రెగ్యులర్ విద్యార్థులు. ఈ 5,19,494 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 4,44,828 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో 10వ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 85.63 85.63% పాస్ అయ్యారు. దీంట్లో బాలురు సాధించిన ఉత్తీర్ణత శాతం 84.70, బాలికలు సాధించిన ఉత్తీర్ణత శాతం 86.57, బాలికలు బాలుర కంటే 1.87 ఉత్తీర్ణత శాతంతో ఆధిక్యంతో ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించిన వివరాలు ఇచ్చాను. ప్రైవేట్ విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. 35,771 మంది విద్యార్థులు ప్రైవేట్ వాళ్ళు హాజరైతే 14,136 మంది దాంట్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం 2,379 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. ఒక గవర్నమెంట్ పాఠశాల, ఒక ఎయిడెడ్ పాఠశాల, 8 ప్రైవేట్ పాఠశాలలు, మొత్తంగా 10 పాఠశాలలు 0 ఫలితాలు సాధించాయి. రాష్ట్రంలో వరంగల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 95.13% ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే వెనుకబడి 76.23% సాధించి చివరి స్థానంలో ఉన్నది. తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో 96.84%తో ప్రథమ స్థానంలో నిలిచినాయి. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలలో 92% వచ్చింది. ఆ రకంగా అన్ని పాఠశాలలకు సంబంధించిన వివరాలు కూడా ఆర్గనైజేషన్ వారిగా, మేనేజ్మెంట్ వారిగా మీకు ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతాలు: వరంగల్ 95.13, రెండవ స్థానంలో మహబూబ్ నగర్ 91.19, మెదక్ 90.74, నిజామాబాద్ 90.04, కరీంనగర్ 86.40, ఖమ్మం 84.62, నల్గొండ 83.75, ఆదిలాబాద్ 82.23, రంగారెడ్డి 82.07, హైదరాబాద్ 76.23. ఇది జిల్లాల వారీగా సాధించిన ఫలితాలు. ఇందులో కూడా మేనేజ్మెంట్ వారీగా 100% సాధించిన ఫలితాలను కనుక చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ 121 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి.
జిల్లా పరిషత్ 644 స్కూల్స్ 100% ఫలితాలు సాధించాయి. ప్రైవేట్ పాఠశాలలు 1461 స్కూల్స్ 100% ఫలితాలు సాధించాయి. ఇంకా తెలంగాణ గురుకుల పాఠశాలలు కావచ్చు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు అన్నీ కలుపుకొని 2379 పాఠశాలలు 100% ఫలితాలు సాధించడం జరిగింది. గత సంవత్సరము ఈ పాస్ పర్సెంటేజ్ వచ్చి 2015లో నిర్వహించిన ఎస్ఎస్సి ఫలితాలలో పాస్ పర్సెంటేజ్ వచ్చి 77.56, కానీ 2016లో ఈ పాస్ పర్సెంటేజ్ వచ్చి 85.63, అంటే దాదాపుగా 8% అధికంగా ఈ సంవత్సరం ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించి కూడా ఇదే రోజు డేట్స్ కూడా ప్రకటించడం జరుగుతున్నది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించి కూడా ఈరోజే తేదీలు ప్రకటిస్తున్నాం. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 15 జూన్ 2016 నుండి 29 జూన్ 2016 వరకు నిర్వహిస్తాం. అది కూడా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఈ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించవలసిన చివరి తేదీ 26 మే 2016. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ట్రెజరీ కార్యాలయం నుండి లేదా బ్యాంక్స్ నుండి ఫీజు చెల్లించడం చివరి తేదీ 27 మే 2016. సంబంధిత ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్చే ముద్రించబడిన ఎన్ఆర్లతో సహా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించవలసిన చివరి తేదీ 30th మే 2016. జిల్లా విద్యాశాఖాధికారులచే ప్రభుత్వ పరీక్షల సంచాలకులకు కార్యాలయానికి ముద్రితమైన ఎన్ఆర్లు సమర్పించవలసిన చివరి తేదీ 31/5/2016. పరీక్షలలో తప్పిన విద్యార్థుల నామినల్ రోల్ పట్టికను సంబంధిత పాఠశాలలకు 21 మే 2016 నాటికి పంపబడును. ఇది టోటల్ షెడ్యూల్ అండి. విద్యార్థులకు ఈ ఫలితాలపైన కానీ రివాల్యుయేషన్ సంబంధించి కానీ రికౌంటింగ్ కానీ సంబంధించినంత వరకు దీంట్లో కూడా అన్ని డీటెయిల్డ్ షెడ్యూల్స్ ఇచ్చినాం. మీ అందరికి కూడా ఇవి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దయచేసి మీ ద్వారా మీడియా ద్వారా విద్యార్థులు లేదా వెబ్సైట్ ద్వారా విద్యార్థులు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేడం మెల్ల తీసుకున్నాం
పాస్వర్డ్ విన్నర్ WINNER ఆల్ క్యాపిటల్స్. పాస్వర్డ్ విన్నర్. దయచేసి మన స్టాఫ్ అంతా వాళ్ళకి ఇచ్చేసేయండి కవర్. ఇది 2-3 దిక్కులకు రండి. మీరు 4-5 పంచండి. 4-5 తీసుకొని పంచండి. పాస్వర్డ్ విన్నర్. పాస్వర్డ్ విన్నర్. దయచేసి అందరికీ ఇస్తారు, చాలా ఉన్నాయి. ప్రతి ఫోటోగ్రాఫర్కు, కెమెరామెన్కు, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ ఇస్తాం దయచేసి.